ముందుగా నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పరచుకున్న పాఠ్య ప్రణాళిక బోధనా పద్ధతులతో నిర్ణీత స్థలంలో ఒక నిర్ణీత కాలంలో బోధించే విధానాన్ని ఏమంటారు? ఆన్సర్: నియత విద్య. ఈ క్రింది వానిలో లక్ష్యాలు ప్రణాళికలతో కూడుకున్న విద్య? ఆన్సర్: నియత విద్య మరియు నిరంతర విద్య. బోధనకు ఒక సమయాన్ని నిర్ణయించే విద్య? ఆన్సర్: నియత విద్య. ఈ క్రింది విధానంలో బోధన ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతుంది? ఆన్సర్: నియత విద్య. ఈ విద్య పరీక్షలో ఉత్తీర్ణతకు దోహదపడుతుంది? ఆన్సర్: నియత విద్య. ఈ విద్యా విధానంలో ముఖ్య సూత్రం సరళత? ఆన్సర్: అనియత విద్య. ఈ క్రింది వానిలో కృత్రిమ విద్య? ఆన్సర్: నియత విద్య. ఈ విద్యలో వనరులన్నీ పరిమితం? ఆన్సర్: నియత విద్య. నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాలలో ఏ విద్య ప్రధాన పాత్ర వహిస్తుంది? ఆన్సర్: అనియత విద్య. చైతన్య కరెస్పాండెన్స్ కోర్సులోని అభ్యసిస్తున్న చైతన్య పొందుతున్న విద్య? ఆన్సర్: అనియత విద్య. శైలిని జంతు ప్రదర్శనశాలని సందర్శించి జంతువులు వాటి ఆవాసాలను గురించి తెలుసుకునిన శైలిని పొందిన విద్య? ఆన్సర్: నియత విద్య. ఈ విద్యని అందించు పాఠశాలల్లో ప్రవేశానికి వయోపరిమితి ఉంటుంది? ఆన్సర్: నియత విద్య. కార్తీక్ తన సమాజంలోని ఇతర వ్యక్తులని అనుకరిస్తూ విలువలను పొందాడు. కార్తీక్ పొందిన విద్య? ఆన్సర్: యాదృచ్ఛిక విద్య. ఈ విద్యను అందించు పాఠశాలల్లో ప్రవేశానికి వయోపరిమితి ఉండదు? ఆన్సర్: అనియత విద్య. చైతన్య తన సమాజంలోని ఇతరులను పరిశీలించి వారిలాంటి వేషధారణ వస్త్రధారణను అలవర్చుకోవడాన్ని వివరించు విద్య? ఆన్సర్: యాదృచ్ఛిక విద్య. నియమాలతో కూడుకున్న విద్యా విధానం? ఆన్సర్: నియత విద్య. ఈ విధానంలో బోధన అభ్యసన కాలంలో నియమ నిబంధనలు ఉండవు? ఆన్సర్: అనియత విద్య. వ్యక్తి తనకు తెలియకుండానే నేర్చుకుని విద్య? ఆన్సర్: యాదృచ్ఛిక విద్య. మౌల్వి అనగా ఉపాధ్యాయుడు అను విషయాన్ని కార్తీక్ మసీదుని సందర్శించుట ద్వారా తెలుసుకునిన ఇది ఏ విద్యా రకం? ఆన్సర్: యాదృచ్ఛిక విద్య.